ప్రపంచంలోనే బెస్ట్ యార్కర్ బౌలర్, వికెట్లను గాల్లో ఎగిరేలా చేసే యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా. అసలు బుమ్రా ఎలా డిస్కవర్ అయ్యాడో తెలుసా? అందరూ అనుకున్నట్లు అతను డొమెస్టిక్ లో వందల వికెట్లు తీసి సెలెక్ట్ కాలేదు. నిజానికి అతని లైఫ్ ను మార్చేసింది డొమెస్టిక్ వికెట్లు కాదు, ఒకే ఒక్క ఫోన్ కాల్. కనీసం వేసుకోవడానికి సరైన టీ షర్ట్ కూడా లేని ఒక కుర్రాడు ప్రపంచ క్రికెట్ ను ఏలే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆ ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. బుమ్రా కేవలం 5 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. అమ్మ మాత్రం బుమ్రా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంది. కానీ అతని మనసంతా ఎప్పుడూ క్రికెట్ పైనే ఉండేది. ఇంట్లో క్రికెట్ ఆడితే గోడలకు బాల్ తగిలి శబ్దం వస్తుందని అమ్మ తిట్టేది. దీంతో బుమ్రా ఓ ఐడియా ఆలోచించాడు. తన రూమ్ లో గోడ మూలన ఉన్న ఒక షూని టార్గెట్ గా పెట్టుకుని గంటల తరబడి బంతిని విసిరేవాడు. అలా శబ్దం రాకుండా వేసిన ఆ వినూత్న ప్రాక్టీసే ఈ రోజు ప్రపంచం మొత్తం మెచ్చుకునే పర్ఫెక్ట్ యార్కర్లకు ఫౌండేషన్ అయింది. ఆ రోజులో తనకు నచ్చిన షూస్ కొనే పరిస్థితి కూడా ఆ కుటుంబానికి లేదు. ఒకే టీ షర్ట్ ను మళ్ళీ మళ్ళీ ఉతికి వేసేసుకునేవాడు. 2010లో డొమెస్టిక్ క్రికెట్ లో అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోవడానికి 2013 వరకు నిరంతరం కష్టపడ్డాడు. ఆ రోజుల్లో టీమిండియాలో ఫాస్ట్ బౌలర్ గా రాణించాలంటే భారీగా వికెట్లు తీయాల్సి వచ్చేది. కానీ ముంబై ఇండియన్స్ కోచ్ జాన్ రైట్స్ ఆలోచన మాత్రం వేరు. ఆయన ఒక మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఆటను చూడ్డానికి వెళ్లి అక్కడ బుమ్రాని గమనించాడు. ఆ మ్యాచ్ లో బుమ్రా పెద్దగా వికెట్లు తీయలేదు, కానీ అతడి బౌలింగ్ యాక్షన్ చాలా యూనిక్ గా ఉంది. ఎంత రన్అప్ ఉన్నా ప్రతి బంతిని ఒకే లైన్ అండ్ లెంగ్త్ లో వేస్తున్న బుమ్రా కన్సిస్టెన్సీ జాన్ రైట్ కు నచ్చేసింది. మ్యాచ్ ముగియగానే హోటల్ కి వెళ్లిన జాన్ రైట్ వెంటనే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కు ఫోన్ చేసి నాకు జస్ప్రీత్ బుమ్రా కావాలి అని చెప్పారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో బుమ్రా జీవితమే మలుపు తిరిగింది. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ రోజైతే బుమ్రా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే ఎదురుగా నిలబడింది సాక్షాత్తు విరాట్ కోహ్లీ. మొదటి ఓవర్లోనే కోహ్లీ హ్యాట్రిక్ బౌండరీలను బాధేశాడు. అంతటి టెన్షన్ లో సచిన్ టెండూల్కర్ వచ్చి బుమ్రా భుజం తట్టి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. తర్వాతి బంతికి బుమ్రా పర్ఫెక్ట్ డెలివరీతో కోహ్లీని అవుట్ చేశాడు. ఆ డెబ్యూ మ్యాచ్ లోనే 3 వికెట్లు తీసి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. తన మొదటి ఐపీఎల్ సీజన్ లో బుమ్రాకు వచ్చిన జీతం కేవలం 10 లక్షలు మాత్రమే. కానీ ఈ రోజు ఆ కష్టం, ఆ క్రమశిక్షణతో ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్ గా నిలిచాడు. ఒకవేళ ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ ఆక్షన్ లోకి వస్తే మీ అంచనా ప్రకారం ఎన్ని కోట్లకు అమ్ముడవుతాడు? కామెంట్ లో చెప్పండి.